రాణి రత్నప్రభ 12వ భాగం. రత్నప్రభ దేవదాసి కావడం నిజానికి నూకశ్రేష్ఠికి ఏమాత్రం ఇష్టం లేదు. కాని అతడేం చేయగలడు? తానందుకు సమ్మతించకపోతే ఆమె తిన్నగా పోయి శ్రీనగర వేశ్యావాటికలో చేరిపోతానని బెదిరిస్తుంది. ఆ పైన సవితి అన్నంత పని చేయగలదు అని కమలాలయ హెచ్చరిస్తుంది. రత్నప్రభ ధోరణికి దానికి గట్టి తార్కాణంగా కూడా అనిపిస్తోంది. అందుచేతనే అతడు ఎట్టకేలకు తన మొదటి ఇల్లాలిని దేవదాసిగా సమర్పించడానికి అంగీకరించాడు. పైపైకి మిక్కిలి నొచ్చుకున్నట్లు కనిపించినా కమలాలయ ఆ మార్పును గమనించి ఎంతో మురిసిపోయింది. తానిక భవనానికి అంతటికీ ఏకైక రాణిగా పెత్తనం చెలాయించవచ్చు అని ఉప్పొంగిపోయింది. అంతవరకు వచ్చాక ఇక ఆలస్యం చేయడం ఎందుకని శ్రేష్ఠి ఆ మరునాడే భూతేశ్వర స్వామి ఆలయంలోని పెద్ద పూజారిని కొందరు పురోహితులను పిలిపించి తన సంకల్పం వెళ్ళిపుచ్చాడు. సంగీత నృత్యాదులతో స్వామికి ఎల్లవేళలా సేవించుకుంటూ ప్రగాఢ భక్తి తాత్పర్యాలతో తన మనుగడ సాగించుకోవాలని నిశ్చయించుకున్నట్లు రత్నప్రభ పట్టుపట్టడం వల్లనే తాను ఆ శుభకార్యం తలపెట్టినట్లు వెల్లడించి వారి జిజ్ఞాసను తొలగించాడు. ఆ తర్వాత శుభముహూర్తం నిర్ణయించి సమర్పణ చేయడానికి కావలసిన సంబరాలు సమకూర్చుకోవలసిందిగా తగిన ధనం వారికి అందించాడు. అప్పటికీ అతను తాను సంకల్పించిన వ్యవహారం అంతా పూర్తిగా తారుమారు అయ్యిందని తోచింది. అంతేకాదు, అనతి కాలంలో రత్నప్రభ తన భవంతి నుండి బయటపడి దేవదాసిగా మారిపోతుంది. ఆ విషయంలో ఆమె ప్రవర్తన అనుమానాస్పదంగా ఉండగలదు అని అతనికి గోచరించింది. తన భవంతిలో ఒంటరితనం భరించలేకపోతున్నందువల్లే కదా రత్నప్రభ ఆ విధంగా నిర్ణయించుకొని ఉంది అని ఊహించాడు. అయితే ఆ వ్యవహారంలో తన ప్రయత్నం యావత్తు ప్రధానమంత్రి శివశర్మకు ఏకరువు పెట్టడం మంచిది అని అతనికి తోచింది. ఆ మరునాటి మధ్యాహ్నం 3 జాముల పొద్దు తిరిగిన తర్వాత శ్రేష్ఠి శివశర్మకు ఆ సందర్భం లభించింది. రెల్లు పూలలా వెరసిన గుబురు మీసాల మధ్య బవిరిగడ్డం మధ్య వెన్నెల రేకెత్తిస్తున్నట్టు చిరునవ్వుతో లోపలికి ఆహ్వానించాడు ప్రధానమాత్యుడు. ఇటీవల మీ దర్శనమే కరువైపోయిందే అని ఆందోళన పడుతున్నాను. అంతా కుశలమేనా? ఏదో మీ దయవల్ల ఈనాటికి అందరము కుశలంగానే ఉన్నాము. ఆ మాటల సందర్భంలో రత్నప్రభను అనతి కాలంలోనే దేవదాసిగా సమర్పించబోతున్న సంగతి బయటపెట్టాడు శ్రేష్ఠి. ఆమె కాదు కూడదు అని భీష్మించుకొని కూర్చోవడం వల్లనే దానికి అంగీకరించక తప్పలేదు అని వ్యక్తీకరించాడు. తాను చేసిందంతా ఆ విధంగా ఎందుకు కొరకాకుండా పోయింది అని నొచ్చుకున్నాడు. తన పేరు ప్రతిష్టలు ఆ తీరులో కలంకం ఏర్పడుతుందని ఎంతో ఆందోళన పడ్డాడు. తన అశక్తత మన్నించవలసిందిగా వేడుకున్నాడు. ఉసూరుమని నిట్టూర్పు విడిచాడు. అప్పుడప్పుడు రాజధానిలో గొప్ప గొప్ప కులీనుల కన్యలే కాక మరికొందరు దేవదాసి వ్రతం స్వీకరించిన సందర్భాలు కొన్నిటిని ఉద్ఘాటించి దానిలో అప్రతిష్టకు ఆస్కారం లేదు అని ఓదార్చాడు శివశర్మ. అంతేకాదు, చక్రవర్తి ఎడల అతనికి ఏర్పడిన అచంచల భక్తి తాత్పర్యాలు అనన్య సామాన్యాలుగా అభివర్ణించాడు. అయితే అతనికి ఒక్క విషయం మాత్రం తిన్నగా అవగాహన కాలేదు. అలాగా దేవదాసి వ్రతం స్వీకరించడానికి సిద్ధపడిన రత్నప్రభ అంతఃపురంలో ప్రవేశించడానికి ఎందుకు తిరస్కరించింది? అదే అతని హృదయంలో చెలరేగిన జిజ్ఞాస. ఆ విషయమే కొంత వ్యంగ్యంగా ప్రశ్నించాడు. శ్రేష్ఠి ఉసూరుమన్నాడు. అదే నాకెంత ఆలోచించినా అంతుపట్టడం లేదు. ఆమె చాలా అభిమానవతి, శీలవతి, పెనిమిటినై ఉండి కూడా నేను విడాకులిచ్చి రాణివాసంలో చేర్పించి 10 మందిలోనూ తనకెంతో తలవంపు అని తూలనాడింది. అయ్యో, ఆమె అంత అకస్మాత్తుగా దేవదాసి కావలసినట్లు నిర్ణయించుకోవడం బహుశా అదే ముఖ్య కారణమై ఉంటుంది. అంతేనా? అంతకన్నా నాకు ఇంకేమీ కారణం కనిపించలేదు మరి అని అస్పష్టంగా అంగీకరించాడు శ్రేష్ఠి. మరి కొన్ని క్షణాల వరకు వాళ్ళిద్దరూ ఆలోచనలో పడ్డాడు. ప్రధానమంత్రి తిరిగి అందుకున్నాడు. అయితే మీ వ్యాపారం సంగతి ఏమైనట్టు? కొంచెం పుంజుకున్నట్టేనా? ఎక్కడా బాబు, లేదు. నానాటికి తీసిబొట్టు నాగంబొట్లు అన్నట్లుంది నా పరిస్థితి.
ఈ మధ్యన ఏడాది లెక్కలన్నీ వేసి చూస్తే పెద్ద నష్టమే వచ్చినట్టు తేలిపోతుంది. ఇలాగైతే నేనేం చేసేది? కనిపెట్టి కాళ్ళు చేతులు బారచాచుకొని కూర్చోవలసిందే. ఇంత చేతనే నాకేమీ పాలు పోక మీ దర్శనం చేసుకుందామని వచ్చాను. సరే, దీనికేం గాని సార్వభౌములు ఏమైనా కోలుకొన్నారా? "హ్" అంటూ ఉసూరుమని నిట్టూర్చాడు శివశర్మ. లేదు లేదు, ఆయన పరిస్థితి అలాగే ఉంది. ఈ మధ్యన మరింతగా పాలిపోయాడు. రాజవైద్యులు ఎవ్వరికీ ఆయన పరిస్థితి అంతు దొరకడం లేదు. ఏదో ప్రబలమైన మనోవ్యాధి వల్లనే వారికి ఇటువంటి పరిస్థితి ఏర్పడింది అని అంటూ ఉన్నారు. సరే గాని, కొందరు సంపన్నులతో మీ వ్యాపారము, నీ నిజాయితీ గురించి చెప్పానే. ఇటీవల కొత్తవారెవరూ మీ వద్ద వజ్రాలు కొనడం జరగలేదా? శ్రేష్ఠి పెదవిపై రవ్వంత చిరునవ్వు లీలగా నిలిచింది. లేదు బాబూ, ఒకరిద్దరు 4-5 మంచి ముత్యాల హారాలు కొనగానే సరిపోతుందా? వేల పలికే వజ్రాలు కొనుగోలు జరపాలి కదా. ఇంతకు అంతా నా పూర్తి దురదృష్టమేలేండి. ఏం చేద్దాం? అంతవరకు తన సింహాసనానికి ఆనుకొని ఉన్న మహామంత్రి ముందుకు వంగి చిక్కని నవ్వుతో ప్రోత్సహించారు. మీరిక దిగులు పడనక్కర్లేదులే, అన్నీ త్వరలోనే సానుకూలం పడగలవు. ఆమె దేవదాసి అయిన పిమ్మట చక్రవర్తి మీ దగ్గర తిరిగి రత్నాలు కొనడానికి అడ్డంకి ఏమున్నది? అయితే ఆ పైన 2-3 వారాలే ఓపిక పట్టాలి అంతే. నమ్మిన మిత్రుల్లాగా జారవిడిచేంత కృతజ్ఞుని కాన్లే నేను. అదిగాక మీ భక్తి తాత్పర్యాల సంగతి చక్రవర్తికి కూడా తెలిసిందిలే. వారు మీ ఎడల చాలా సుముఖంగానే ఉన్నారు తెలుసా? శ్రేష్ఠి సంతోషం అంతా ఇంతా కాదు. ఆ సంతోషానికి అతడు ఉబ్బి తప్పిబ్బయ్యాడు. నా సంగతి వారికి ఎలా తెలిసిందో? శివశర్మ కొంచెం నవ్వాడు. అంతఃపుర పరిచారికల వల్ల, ఇంకా ఇతరుల వల్ల రాజధానిలోనే కాదు, రాజ్యంలో ఎక్కడ ఏం జరిగినా వెనువెంటనే ఆ విషయం చేరిపోతూ ఉంటుంది. నాకు కూడా ఇటీవల మీ కుటుంబంలో వచ్చిన కలతలన్నీ సూచాయిగా తెలియకపోలేదులే. అయినా మీ ముఖదా విందామని ఆగాను అంతే. శ్రేష్ఠి మరింతగా ఆశ్చర్యపడ్డాడు. తన భవంతి వ్యవహారాలన్నీ తనకంటే ముందుగానే ప్రధానమంత్రికి తెలిసిపోతున్నాయే అని గ్రహించాక అతనికి ముచ్చెమటలు పోశాయి. అయినా తన వాణిజ్యం తిరిగి కోలుకోగలదని శివశర్మ మాట ఇచ్చిన తర్వాత అతనిలో నిరాశ నిస్పృహలు ఒక్కసారిగా తరిమివేయబడ్డాయి. లేచి నిలుచున్న తీరులో కంటిరెప్ప అందుకున్న ప్రధానమంత్రికి ప్రగాఢ కృతజ్ఞత తెలియచేసుకున్నాడు. అదేవిధంగా సర్వదా కనిపెట్టవలసిందిగా తిరిగి వేడుకున్నాడు. శివశర్మ లేచి నిలబడి పండిన తన గడ్డాన్ని నిమురుకుంటూ చల్లని పలుకులతో శ్రేష్ఠికి వీడ్కోలు పలికాడు. శ్రేష్ఠికి అప్పటికి తిరిగి కొండంత బలమి వచ్చింది. త్వరగా అడుగులు వేసుకుంటూ తన భవనం చేరుకొని ఇముడించిన ఉత్సాహంతో ఇల్లాలిని దేవదాసిగా సమర్పించే ప్రయత్నాలు ప్రారంభించాడు. మరి 4 రోజుల తర్వాత సాయంత్రపు వేళ శుభముహూర్తం ఏర్పడినట్లు భూతేశ్వర స్వామి ప్రధాన అర్చకుడు అంతకు ముందే తెలిపి ఉన్నాడు. కమలాలయ ఆ విషయం అతనికి తెలిపింది. చిరకాలం నుంచి నట్టింట పారాడుతున్న రత్నప్రభ త్వరలోనే తన భవంతి విడిచి వెళ్ళిపోతుంది. అదే సమయంలో శ్రేష్ఠికి సురించింది. దానిలో అతని మొదటి భార్య మీద రవ్వంత ఆతృత కలిగింది. రత్నప్రభ ఆంతర్యం గ్రహించుకోలేని అజ్ఞత వల్ల, వ్యాపార అభివృద్ధి మీద విపరీత వ్యామోహం వల్ల అన్నరాని మాటలతో ఆమె మనసును గాయపరిచి హింసించాడని కొంత పశ్చాత్తాపపడ్డాడు. కానీ జరిగిపోయిన దానికి గుచ్చిగుచ్చి చూసుకుంటే మాత్రం ఏం ప్రయోజనం? పోనీ ఆమె మర్యాదగా సగౌరవంగా స్వామికి నివేదించవలసిందే అని నిశ్చయించుకున్నాడు. అందుచేత ఆ సమర్పణ ఉత్సవం తమ ఇద్దరి గౌరవ మర్యాదలకు తగినంత గొప్పగానే జరిపించాలి అని తీర్మానించుకున్నాడు. ఆ పురాతన కాలంలో కుమార్తెలను గాని, అక్క చెల్లెళ్లను గాని, భార్యలను గాని సభక్తిగా స్వామికి సమర్పించేవారు. ధనధాన్యాదుల రూపంలో 1 ఏడాదికి సరిపడేంత అర్పణం కూడా సమర్పించేవారు. అటు పిమ్మట ఆ దేవదాసీలు నృత్యగానాదుల వల్ల ఆనందించి భక్తులతో కానుకలతో తమ మనుగడ సాగించుకోవలసిందే. సమృద్ధిగా సంపత్తి కలిగిన ఐశ్వర్యవంతులు తమ ఆస్తులన్నిటికీ తగిన అర్పణాలను అందించేవారు.
ఆ సాంప్రదాయం ప్రకారం శ్రేష్ఠి స్వామి ఆలయానికి సమీపంలో ఒక చిన్న మేడ కొని దానిని రత్నప్రభకు సుఖనివాసంగా ఏర్పరిచాడు. అంతేకాదు ఆ సౌధంలో తమ భవంతిలో ఉన్నట్లే సమస్త సౌకర్యాలు సమకూర్చాడు. ఇంకా 2-3 పరిచారికలతో పాటు 20,000 పైడి దీనారాలు, కొన్ని గోవులు, ఒక కర్ణీర రథము కానుకలుగా ఆమెకి ఇవ్వాలని సమర్పించుకోవాలి అని సంకల్పించాడు. 10 మందిలోనూ తమ గౌరవ మర్యాదలు నిలబెట్టుకోవడానికి పెనిమిటి సవతి ఆ సౌకర్యాలు కల్పిస్తూ ఉన్నారని కమలాలయ మొట్టమొదట అనుకున్నది. కానీ 20,000 బంగారు దీనారాలతో పాటు 2-3 పరిచారికలను ఇవ్వాలని ఆలోచిస్తున్నాడని తెలియగానే, ఆవిడ గారికి అక్కడ ఈ రాజభోగాలన్నీ ఎందుకు? ఇతర వ్యవహారాలతో నిక్కీ నిల్గి సొమ్ము వినియోగించుకోవడానికా? మనిషికి ఇప్పుడింత వితరణ ఎక్కడి నుంచి వచ్చిందో మరి అంటూ అసూయపడసాగింది. అయితే సవతిని ఏదో విధంగా మంచిగానే పంపించాలి అని ఆలోచిస్తున్నారని కనిపెట్టింది. భర్త తనకా విధంగా ఘనంగా సమర్పణోత్సవం జరుపుతున్నాడని విని రత్నప్రభ, పోని ఇప్పటికైనా నా మీద కొంత ఆదరణ కలిగింది అని సంతోషించింది. ఆ మిగిలిన 4-5 రోజుల్లోనూ కమలాలయ నూకశ్రేష్ఠి ఎడల ఆమె ఎంతో మిక్కిలి గౌరవ మర్యాదలతో మసలుకుంది. ఇక పరిచారికల విషయము మాట వేరుగా చెప్పనక్కరలేదు. ఆభరణాలన్నీ ఘనంగా అందించాలనుకున్న శ్రేష్ఠి ఆ సమర్పణ ఉత్సవానికి బంధువులనెవరినీ అంత ఆప్యాయంగా ఆహ్వానించనేలేదు. దీనికంత విర్రివిగా పోవలసింది ఏముంది అని సమాధానపడ్డాడు. బావుమర్దులు తన ఆత్మీయ బంధువులు కొందరికి మాత్రం కొన్ని శుభలేఖలు పంపించాడు. అంతే. ఆ ఉత్సవం ఉదయానికి పరిచారికలు శ్రేష్ఠి భవంతి ద్వారాలకన్నిటికీ పండు మొగిలి రేకుల తోరణాలతో అలంకరించారు. సింహద్వారానికి మాత్రం మంచి ముత్యాల జాలర్లు వేలాడదీశారు. ముంగిట వరిపిండితో, కుంకుమతో, పసుపుతో, వేరువేరు రంగులతో రంగవల్లికలు దిద్దారు. ఇంచుమించుగా ఒక కళ్యాణ మహోత్సవం జరుగుతున్నట్లే ఆ భవంతికి అన్నిటికీ వీణుల విందుగా వేలాడదీశారు. ఇక భూతేశ్వర స్వామి దేవాలయంలో కూడా అదే విధంగా వైభవంగా అలంకరణ జరిగింది. సాయంకాలం అయ్యేసరికి ఆ దేవళం ప్రాకారం మీద ఎత్తైన గోపురం మీద కళ్యాణ నృత్య మండపాలలో వేవేల దీపాలు బారులు తీసి దేవళంపైకి దిగివచ్చిన తారలా అన్నట్లు తలుక్కుమన్నాయి. వేర్వేరు మంగళ వాయిద్యాలతో, వీణా వేణు మృదంగాలతో, మంగళ ధ్వనులతో దేవాలయం భోరుమని మారు మ్రోగింది. పురోహితులు, పూజారులు వివిధ పూజా ద్రవ్యాలతో కళ్యాణ వేదిక చుట్టూ సమాశ్రీనులై సమర్పణ ఉత్సవానికి మంత్రాలు ఎలుగెత్తి చదవడం ప్రారంభించారు. కమలాలయ ఆనాటి ఉదయమే అభ్యంగన స్నానం ముగించుకొని రత్నప్రభ ఒక మంచి గంధపు చెక్క సుఖాసనం పైన కూర్చుండపెట్టి కొత్త పెళ్లి కూతురు వలె అలంకరించడం మొదలుపెట్టింది. కమ్మని కాలాగురు ధూపంతో కూరల తడిని ఆర్పి వర్తులాకారంగా ముప్పేట సిగచుట్టి మల్లె మొగ్గల వంటి ముత్యాల జాలర్లు 3 దానికి వేలాడగట్టింది. నుటిపై కుంకుమతో మెదిపిన కస్తూరి తిలకం తీర్చి ముంగూరులలో వజ్రాలు రూపొందించిన చిన్నారి రవికే చంద్రవంక చక్కగా అమర్పించింది. పాదాలకు కుంకుమతో మేళవించిన పసుపు రాసి లత్తుకలతో ముంచిన కుంచితమలిన తారకల మధ్య స్వస్తిరేఖ చిత్రించింది. బంగారు మువ్వల అందెలను వేసింది. మెడలో వేర్వేరు బంగారు నగలతో పాటు విలువైన ముత్యాల హారాలు 3 వేసింది. మునివేళ్లతో నెమ్మదిగా అవి చిక్కులు ఉంటే తొలగించింది. పండు మొగలిపువ్వు రంగు చీరతో, పాల వంటి తెల్లని కంచుకంతో, పారిజాతం వలె మెరిసిపోతూ హేళగా అటు కదలాడుతున్న కర్ణాభరణాలతో రత్నప్రభ సంగీత నృత్య సరస్వతే స్వయంగా భువికి దిగివచ్చిందా అన్నట్లు మెరిసిపోయింది. కమలాలయ మురిసిపోయింది. అయినా ఆమె కాసింత కాలక్షేపం చేసింది. చెక్కిళ్లపై చేమంతులు తిరిగి లొత్తులుగా పూల పొప్పడిని అద్ది అక్కడక్కడ ఎరుపెక్కి మునివేళ్లతో రవంత తొలగించి వేసింది. ఆ విధంగా చక్కగా అలంకరించిన పిదప కమలాలయ ఆమెకి ఎదురుగా నిలువుటద్దం నిలిపింది. రత్నప్రభ సుందర రూపాన్ని చూసి, అక్కా, నీవీనాడు ఆ స్వామి అర్ధాంగి అయిన శ్యామలాదేవిలాగా ఉన్నావమ్మా అని అభినందించింది.
అంతలోనే సమర్పణ ముహూర్తం సమీపించినట్లు శ్రేష్ఠి భవన ప్రాంగణంలో మంగళ వాయిద్యాలు మారుమ్రోగాయి. శ్రేష్ఠి, కమలాలయ, ఇరుగు పొరుగులు కొందరు ముత్తైదులతో పాటు దేవాలయానికి ప్రయాణమయ్యారు. ఆ సమయంలో రత్నప్రభ ప్రాంగణంలో నిలిచిన పల్లకిలో కూర్చోవడానికి అక్కడికి వచ్చి క్షణకాలం తన చుట్టూ కలియ చూసింది. ఆ మరుక్షణంలోనే పల్లకీలో అడుగు పెట్టగానే తనకా భవంతితో, శ్రేష్ఠితో, కమలాలయతో, పరిచారికలతో గల సంబంధం పూర్తిగా విచ్ఛిన్నమైపోగలదు అని పురించింది. నెమ్మదిగా భర్త పాదాలపై వాలి సాష్టాంగ నమస్కారం సమర్పించింది. శ్రేష్ఠి ఆమె అల్లన లేవనెత్తి గద్గద స్వరంతో అక్కను చేర్చుకున్నాడు. అతనికి ఆ సమయంలో కన్నీళ్లు ఆగలేదు. తనకామె ఎన్నో విధాలుగా రాచి రంపాన పెట్టాడు తను. అయినా సరే ఆ భవంతికి అంతటికీ లక్ష్మి వలె రత్నప్రభ ఉన్న తీరు తన మనసులో నుండి తొలగిపోదని పశ్చాత్తాపపడ్డాడు. కానీ అంతలోనే అంతా దైవేచ్ఛ అని సమాధానపడ్డాడు. లోకంలో అనేకులు ఆ విధంగానే కదా చెడ్డ పనులు చేస్తూ సమర్పించుకుంటూ ఉంటారు. కానీ వాటన్నిటికీ చిట్ట చివరికి ఆ దైవం నెత్తిన తోసేస్తూ ఉంటారు. అంతేగాని వాటికి పూర్తి బాధ్యత తమదే అని గుర్తించరు. అది ఒక్కొక్కప్పుడు అత్యంత జటిలమైనదిని, ఆత్మవంచన అని నూకశ్రేష్ఠి విషయంలో అది సరాసరి సరిపోలుతుంది. కమలాలయ అటు పిమ్మట రత్నప్రభ పాదాలపై వాలి నమస్కరించింది. అనుకోని ఆ సంఘటనతో సవతిపై ఆమె మనసులో ఎంతో ప్రేమ కలిగింది. అక్కున చేర్చుకొని, త్వరలోనే చక్కని కొడుకునెత్తుకో తల్లి అని మనసారా దీవించింది. క్రమక్రమంగా భవంతి పరిచారికలు ఒక్కొక్కరే వచ్చి తమ గౌరవ వందనం సమర్పించారు. పిమ్మట రత్నప్రభ వారి వారి అర్హతలను బట్టి సముచిత బహుమతులు ఇచ్చింది. చక్కని పలుకులతో వీడ్కోలు పలికి అందలు గల్లు గల్లు మన అల్లన సాగిపోయి పల్లకీలో కూర్చుంది. నలుదిక్కులా మారు మ్రోగుతున్న మంగళ వాయిద్యాలతో, అణిగిపోతున్న ఓంకార స్వరాలతో ఆ పల్లకి అనతి కాలంలోనే భూతేశ్వర స్వామి దేవాలయ కళ్యాణ మండపాన్ని సమీపించింది. అంతకు మునిపే ఆ నగరంలో వేరువేరు దేవతా రాగాలతో దేవదాసి వ్రతం స్వీకరించిన కొందరు సుందరులు అదే సమయంలో అక్కడికి వచ్చి ఆమెను అత్యంత గౌరవంతో లేవనెత్తి స్వామివారి కళ్యాణ మండపానికి తీసుకెళ్లారు. అక్కడ ఆమెను వకుల మాలికలతో అలంకరించారు. ఒక సువర్ణ పీఠం మీద కూర్చుండబెట్టి మంగళ హారతులతో, అక్షంతలతో అభినందించి ఆశీర్వదించారు. వెనువెంటనే దేవదాసి సమర్పణ మహోత్సవం యథావిధిగా ప్రారంభమైంది. ప్రధాన అర్చకుడు రత్నప్రభ కుడి చేతికి ఒక పసుపు పచ్చని పట్టు తోరణం కట్టాడు. అగ్నిహోత్రాలు ప్రజ్వలింపజేసి గొంతెత్తి సమర్పణ మంత్రాలు ఉచ్చరిస్తూ ఆయా సుగంధ ద్రవ్యాలతో, ఆహుతులతో అనేక పర్యాయాలు హోమం చేయించాడు. రత్నప్రభ ఆయా ఆహుతుల్లో అగ్ని ప్రేలినప్పుడు మంగళ వాద్యాలు దిక్కు మారు మ్రోగేటట్లు ప్రతిధ్వనించాయి. మంగళ వాయిద్యాలన్నీ అకస్మాత్తుగా ఆగిపోవడంతో కమలాలయ ఆలోచనలు ఒక్కమారిగా అంతరాయం కలిగాయి. అప్పటికే సమర్పణ మహోత్సవం ముయ్యవచ్చింది. రత్నప్రభ చుట్టూ కూర్చొని ఉన్న పురోహితులు ప్రధాన అర్చకుడు ఆశీర్వాదాలతో మేళవించిన అక్షంతల వర్షం కురిపించారు. అంతలోనే ఆ పరిసరంలో కూర్చున్న దేవదాసీలు నలుగురు పెద్ద కర్పూర ఖండంతో మంగళ హారతి వెలిగించి రత్నప్రభ ముఖానికి 3 మార్లు నివేదించారు. మరు నిమిషంలో వారి ముఖాల నుండి మంద్ర మనోజ్ఞమైన ఒక గేయం ఒకటి వెలువడింది. అపూర్వ మాధుర్యంతో, సదస్సులతో నిండి ఆనంద పారవశ్యంతో మైమరచింది దేవదాసి. దీక్షా వ్రతం ముగియడంతో ఆ పాట అర్థం అదే తెలుపుతోంది. అందాల పెన్నిది, పరిపూర్ణ యవ్వనవతి, అపారమైన జన్మ లావణ్యవతి వల్ల ఈ వీక్షణానికి సమస్త ప్రాణికోటులు స్థానువుల్లో అంతర్యామి అయి నిరంతర నిత్య క్రీడలతో వినోదిస్తున్న భూతేశ్వర స్వామికిక చరణదాసివి అయినావు అని, అన్ని విధాల ధన్యురాలివయ్యావు. హరిహర బ్రహ్మాదులందరూ ఈ మహనీయ తేజోమూర్తులే వెన్నదొంగ అయి గోపికల ప్రేమ చూరగొన్న శృంగార పురుషుడు కాడా అతడు? దారు కాటడవిలో మునిపత్నుల యవ్వనం దోచుకున్న మాయాభిక్షుడు కాడా అతడు? ఇక ఈ మేషలన్నీ నీ వాతనికి పాదదాసివి, నెచ్చలివి, ప్రాణేశ్వరివి. ఇక ఈ హృదయేశ్వరుడు అయినా, ప్రభువైనా, పరమేశ్వరుడు అయినా, పతి అయినా ఆ కృపాస్వరూపుడే అని
అన్ని వేళలా త్రికరణ శుద్ధిగా సేవించుకో. కుల విద్యలు అయిన నృత్య గాన సంగీత కోటి గొంతెత్తి ఆనంద తన్మయంతో నిండు గుండెతో నిలుపుకో. అపర సరస్వతివై సహృదయ విద్వాంసుల జేజేలు అందుకో. యావజ్జీవనము సర్వదా నీకు సమస్త మంగళములు సమకూరుకాక అని ఆ గీతిక ముగిగానే మంగళ నినాదము దేవలం అంతా నలుమూలలా వినిపించింది. రత్నప్రభ నెమ్మదిగా లేచి సదస్సులందరికీ నమస్కరించింది. ఆర్తత కంఠంతో నూకశ్రేష్ఠి కమలాలయకు ఆత్మీయ బంధువులకు ఒక్కొక్కరికి వేడుకోలు చెప్పింది. దేవదాసీలలో నాయకురాలకు ఆమెను వెంట పెట్టుకొని స్వామికి ముమ్మారు ప్రదక్షిణం చేయించింది. అక్షింతలు శిరస్సుపై అభిషేకిస్తూ అనేక విధాలుగా దీవించింది. ఆ విధంగా వేడుక ముగియగానే రత్నప్రభ తన వెంట వస్తున్న సమస్త సంబరాలతో దేవాలయానికి అనంతి దూరంలో ఉన్న నూకశ్రేష్ఠి ఏర్పరిచిన నూతన భవనంలోకి ప్రవేశించింది. దేవదాసీలు కొందరు ఆమెకు అనుసరించిపోయి ఆ సౌధం నలువైపులా పరిశీలించి నిశ్చయంగా నీవు అదృష్టవంతురాలివమ్మా అని మనపూర్వకంగా అభినందించారు. రత్నప్రభకు ఆ క్షణంలో ఏదో వినూతన లోకంలో అడుగుపెట్టినట్లు ఒక విచిత్రమైన అనుభూతి కలిగింది. గత జీవిత చరిత్ర అంతా వేరువేరు వర్ణాల చిత్తరువు రూపంలో క్రమక్రమంగా ఆమె కళ్ళెదుట సాక్షాత్కరించింది. ఆ క్షణంలో శ్రేష్ఠి భవంతి నుండి వచ్చేసినందుకు రత్నప్రభ హృదయంలో రవ్వంత కూడా బాధ మొలకెత్తనే లేదు. కానీ తానా భవనంలో అనుభవించిన యమయాతన ఒక్కొక్కటి తలుచుకుంటే భయంకరమైన కారాగారం నుండి బయటపడినట్లు మహదానందం కలిగింది. మనస్సు ఒక్కసారి తేలికబడి రాజహంసహై వినీల ఆకాశంలో స్వేచ్ఛగా విహరిస్తున్నట్లు అనిపించింది. సంతోష పారవశ్యంతో శరీరం గాలిలో తేలిపోతున్నట్లు పరమానంద భరితురాలయ్యింది.